పరమ తండ్రి, ఒకానొక రోజు అనాథగా ఉన్న ఎస్తేరును ఏ విధంగా అయితే మహారాణిగా మరిచావు, తన జీవితంలో ఎవరు ఉన్నా లేకున్నా తల్లిని తండ్రిని కోల్పోయిన అనాథైన ఎస్తేరుని ఒకానొక రోజు సింహాసనం మీద కూర్చోబెట్టి హెచ్చించావు. యోసేపును అన్నదమ్ములు అమ్మివేసిన, అవమానించిన, నిందించిన, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒకానొక రోజు ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఎన్నో యుద్ధాలను గెలిపించి ఇదిగో అరణ్యములో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు ఒకానొక రోజు అతన్ని సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టావు. ఈరోజు ఎందరైతే ప్రభువా అవమానించబడుతున్నారో, గాయపరచబడుతున్నారో, నిందించబడుతున్నారో, వెలివేయబడుతున్నారో, చెప్పుకోలేని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో ఆయా బిడ్డలందరినీ కూడా అయా ఒకానొక దినాలను హెచ్చిస్తామని నమ్ముతూ నీ పాదాల చెంతకు సమర్పిస్తుండగా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి, ఎవరైతే అవమానించబడుతున్నారో ఆశీర్వదించండి, నిందక ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 ప్రకారము తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన చేతి కింద దీన మనసులై ఉండి అన్న వాగ్దానం ప్రకారము ఆయను హెచ్చిస్తామని నమ్మకముతో నీ చేతి కింద దీన మనసులుగా ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మనవులన్నీ కూడా యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.